దాదాపు 121 సంవత్సరాల తర్వాత ఇలాంటి విపత్తు అనేది మనకి ముందుగా చెప్పిరాదు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ఈ వాల్ గాని లేకపోతే అసలు ఫ్లడ్ ఇక్కడ డ్రైనేజ్ ఇదంతా ఇదైనందువల్ల మేము బాధపడుతున్నాము. ఫస్ట్ అక్కడ వరకు వస్తుందన్నారు కానీ కృష్ణ వాటర్ అయితే సముద్రం అయితే బాగానే ఉండేది. తర్వాత ఈ ఫ్లడ్ అనేది ఉన్నది అందరికీ అసౌకర్యం అయితే లేదు. టీకి పెట్టుకోపోయినా కూడా పాల ప్యాకెట్ సౌకర్యం ఇస్తున్నారు, టిఫిన్లు ఇస్తున్నారు. అందరికీ కూడా భోజన సదుపాయం బాగానే ఉంటుంది. మంచినీళ్ళ సదుపాయం కూడా బాగానే ఇస్తున్నారు, అందజేస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం. మాకు బాగానే ఉందండి, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే నైట్ పూట అనేది వర్షం వస్తుంది కాబట్టి దానివల్ల మేము భయపడాల్సి వస్తుంది. ప్రజలు అందరం పైనే ఉన్నాం కాబట్టి ప్రస్తుతం అందరం కూడా ఈ ఫ్లడ్ వచ్చిన వల్ల పైనే ఉన్నాం. ఇది మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అనే భయంతో ఉంటున్నాం సార్. వరద నీటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆకలి బాధలు ఉండకూడదు, ఫుడ్ ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్న ఏర్పాట్లు కానీ అసౌకర్యం అయితే లేదు సార్. తెలుస్తుంది సార్, అందరికి ఏ ఇబ్బందులు లేకుండా గంటకి ఇస్తున్నారు. 2 గంటలకు ఒకసారి కూడా బాగానే సదుపాయాలు బాగానే ఉన్నాయి మనకి. ఎప్పుడైనా చూసారు మన ఇన్నేళ్ల చరిత్రలో కృష్ణమ్మ ఇంత ఉగ్ర రూపం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు సార్. ఇది ఎప్పుడు కూడా లేదు. గత 21 సంవత్సరాల కిందట 22 సంవత్సరాల కిందట వచ్చినట్టుగానే ఆ మాదిరిలో వచ్చిందని పెద్దవాళ్ళు అంటున్నారు. మన పెద్దవాళ్ళు సేమ్ అదే పద్ధతిలో వచ్చింది ఈసారి. బానే ఉంది సార్, గవర్నమెంట్ నుంచి అయితే బానే ఉంది. అందరు అడుగుతూనే ఉన్నారు సార్, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకి వచ్చిన వాళ్ళందరూ పార్టీ వాళ్ళంతా ఎవరి దారిని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అవునండి, ఎమ్మెల్యే గారు చూసాను సార్. మేము వచ్చి 35 ఏళ్ళు అయింది. మొత్తం ఇక్కడ దాకా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా లేకపోతే వచ్చేసేది. అప్పుడే తెలిసింది కాబట్టి ముందుగా వచ్చేసాం. వాళ్ళు ఉందని చెప్పేసి మేము సర్దుకోలేకపోయిన సామాన్లు మొత్తం కూడా, అందువల్ల ఇబ్బంది పడి. ఇప్పుడు డ్రైనేజీ కాలం 4 మొక్కలు గంటలు చెడిపోయింది కాబట్టి ఇంత ఉధృతం వచ్చి ఇంత ఇబ్బంది పడవచ్చు. సామాన్లు మొత్తం ఇంట్లో పెట్టాము. ముఖ్యమైన ఇంట్లో ప్రభుత్వం నుంచి అయితే సహకారం అందుతుందమ్మా, భోజనాలు మంచిగా అందుతున్నారు. నీళ్ళు కానీ, మంచులు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, అన్నం కానీ, టిఫిన్లు కానీ బాగానే అందుతుంది. గంటకి, అరగంటకి, 2 గంటలకి, 3 గంటలకి పరామర్శిస్తున్నారు, ఇస్తున్నారు. కూడా ఇస్తూనే ఉన్నారండి. సాయంత్రం పూట కూడా టిఫిన్లు ఒకటి, భోజనం వసతి అవన్నీ బాగానే సౌకర్యంగానే ఉంది. మాకు ఇబ్బంది అయితే లేదు. కాస్త ఫ్లడ్ ఒకటి తగ్గిపోతే మాకు ఇళ్లలో నీళ్లు వెళ్ళిపోతే కనుక దాని వరకు మేము జాగ్రత్త పడాలి. అది సహాయక సౌకర్యాలు. అవునండి, మెయిన్ ప్రాణం అయితే బాగానే ఉంది సార్. అందరికి ఎవరు జన నష్టం అంటూ లేదు.